వాసిరెడ్డి శేఖర్, రొత్తెల రత్నమాధురి ఇద్దరు సాఫ్ట్వేర్స్ 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ నెల 27వ తేదీన ఇద్దరి మధ్య పెళ్లి కోసం డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే పెళ్లి నిరాకరించి, అలాగే పెళ్లి చేసుకోవాలంటే కోట్ల రూపాయలు కట్నం అడిగినటువంటి ఆ యువకుడి ఫ్యామిలీ ఎవరైతే ప్రేమించాను అని నమ్మించి తన కూతురు పైన విష ప్రయోగం చేశాడంటూ ఆ యువతి తల్లి నర్సీపట్నం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే అమ్మాయి గత 27వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు విశాఖలోని సిద్ధార్థ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె కన్నుమూసింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు కన్న కూతుర్ని పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి కన్నీటి వేదన తీర్చలేనిదని చెప్పొచ్చు. తన కూతుర్ని ప్రేమించానని నమ్మించి మోసం చేసిన వాడికి కఠినంగా శిక్షించాలని ఆ తల్లి అయితే కన్నీళ్లతో వేడుకుంటుంది. అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. స్వామి గారు మనతో పాటు ఉన్నారు. స్వామి గారు, అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా? ఒకే ఊరుకు కాదండి, నర్సీపట్నం. ఈ అమ్మాయి తాతగారిది వెనలపాలెం, ఆ కుర్రాడు కూడా వెనలపాలెం. విలేజ్ పెద్దగా టౌన్ కాదు కాబట్టి పల్లెటూరులో అందరూ ఇంచుమించుగా రిలేషన్లోనే ఉంటారు. ఆ రకంగా పరిచయం ఉంది. ఇది ఇద్దరు ఒకే దగ్గర ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ మామూలుగా ఉంది, దగ్గర వాళ్ళు అన్న ఫీలింగ్ తప్ప ఎవరికి అనుమానం లేదు. అయితే రీసెంట్గా ఒక 3-4 నెలల క్రితం ఆ అబ్బాయి మ్యాచింగ్లు చూడటం, వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అన్న ప్రపోజల్ పెట్టడంతో అమ్మాయి అడగడం జరిగిందట. అమ్మాయి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోలేను, ఇంట్లో వద్దంటున్నారు, మంచి సంబంధం చూస్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన స్థాయి సరిపోరు, అలాంటి అమ్మాయిని నువ్వు ఎలా చేసుకుంటావు అని చెప్తున్నారు కాబట్టి నేను చేసుకోలేను అన్నాడు. అదే విషయం తల్లికి వచ్చి చెప్పాడు, మీరు వీళ్ళు చేసుకోవాలన్నారంటే సరే అక్క కూడా మ్యారేజ్కి ఉంది కదా, నువ్వు అతన్ని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు, దాని గురించి పట్టించుకోకని తల్లి చెప్పడం. దానికి బాధపడి వాళ్ళ తల్లితో చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలు చెప్పలేక వాళ్ళ అక్కతోటి, అంటే కజిన్ సిస్టర్ శిరీష్ అని ఆ అమ్మాయితో చెప్పింది. ఆల్రెడీ మేము మ్యారేజ్ చేసుకుందాం అన్న కమిట్మెంట్ తోటి లివింగ్లో ఉన్నాం, శారీరకంగా కలిసి ఉంటున్నాం, ఇంకా ఇతర కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. 2-3 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే భర్తలు చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇంకొకరిని నేను ఎలా చేసుకోగలను అని అమ్మాయి పట్టుబట్టడంతో ఇంటర్నల్గా కొంచెం వాళ్ళ అమ్మకి, అది వాళ్ళ పిన్ని అనమాట, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్క కజిన్ సిస్టర్ బ్రీఫ్ చేసింది, అమ్మ అలాగే కాదు, కొంచెం ముందుకు వెళ్ళారు, అడ్వాన్స్ అయ్యారు, తప్పదు పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి ఇవన్నీ చెప్పలేదు కానీ ఇద్దరు కలిసి ఉంటున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇప్పుడు మ్యారేజ్ ఇదేంటే మాకు ఇష్టం లేదు, ఎట్టి పరిస్థితుల్లో జరిగేదే లేదు, దాని గురించి ఆలోచించొద్దు అని వాళ్ళకి. మీరు చెప్పినట్టు 6 ఏళ్లుగా ప్రేమ నడుస్తోంది, ఇద్దరు సాఫ్ట్వేర్స్. ఆల్ ఆఫ్ సడన్ మీరు చెప్పినట్టు కొంత అడ్వాన్స్ అయ్యారు, పెళ్లి చేసుకుంటాము అనే ఒక నమ్మకంతో 27వ తేదీన వీళ్ళు ఎక్కడ కలిశారు? తల్లి ఏదైతే యువతి తల్లి ఫిర్యాదు చేసిన మేరకు విష ప్రయోగం జరిగింది అంటున్నారు. ఎలా అంటే 27వ తారీఖున అమ్మాయి అయితే మాత్రం ఇంటి దగ్గర గుడికి వెళ్తున్నామని బయలుదేరి వెళ్ళిందండి. అక్కడి నుంచి వాళ్ళు గుడికనే అనుకున్నారు. మధ్యలో లేట్ అవ్వడం వల్ల ఒకసారి ఫోన్ చేసి అమ్మాయి గుడికి వెళ్ళి ఇప్పటి వరకు ఉన్నామంటే ఆ ఊళ్ళోనే ఫ్రెండ్ తోటి ఉన్నాళ్ళే అనేదో చెప్పిందండి. వీళ్ళకి కొంచెం ఈ మధ్య ఇబ్బందిగా కూడా పడుతుంది కదా, పోనేదో ఫ్రెండ్ దగ్గర ఉన్నదిలే అని అనుకునే సందర్భం. రాత్రి మళ్ళీ 2 గంటల టైం అప్పుడు తీసుకొచ్చి ఇంటి దగ్గర దించాడట. రాత్రి మేడ మీద ఉంటారు, అద్దెకి కిందనే ఫోన్ చేస్తే మన వచ్చింది. ఏంటి ఇప్పుడు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చి? శేఖర్తో ఉన్నాలో, శేఖర్ దించాడు. మళ్ళీ నీకేంటి అని అమ్మాయి ఏదో అడగపోతే నాకు తలనొప్పిగా ఉంది, ఇప్పుడు విసిగించుకొని వెళ్ళి పడుకుంది. సరే అలాగే కొంచెం డిస్టర్బ్గా ఉంది కదా అని ఊరుకుంది. ఇదంతా ఇది జరుగుతోంది కదా, ఊరుకుంటే ఆ రోజంతా నీరసంగా ఉంది, ఏమి తినలేదు చేయలేదు అని అనుకుంది. ఆ డిస్టర్బెన్స్ తోటి ఉందని వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు. ఆ మర్నాడు నుంచి వామిటింగ్స్, కడుపు నొప్పి ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. దానికి అక్కడ లోకల్గా ఉన్న వైద్యం చేయించడానికి డాక్టర్ని దగ్గర తీసి సంప్రదించారు. లోకల్ వైద్యానికి అది హాస్పిటల్లో రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే వామిటింగ్స్, గ్యాస్ట్రిక్ పెయిన్, ఆ అమ్మాయి షుగర్ ఉందా, షుగరు, దీని మీద ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పటికి టెస్టులు చేస్తుంటే కిడ్నీ ఫెయిల్ అయింది, అప్పుడు వెళ్ళిపోయిందని తెలుస్తుంది. ఇదేంటి దీనికి సంబంధం లేదని వాళ్ళు డీటెయిల్డ్గా డాక్టర్ గారు అడిగారు. ఎందుకు ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళ కజిన్ సిస్టర్ ఆ అబ్బాయికి మెసేజ్ పెట్టిందండి. ఏం జరిగింది, మన రాత్రి తీసుకొచ్చి ఇచ్చావు, అప్పటి నుంచి బాగోలేదు,
ఇప్పుడు చూస్తే వీళ్ళు కిడ్నీ ఫెయిల్ ఇవన్నీ అంటున్నారు. ఏం జరిగిందో డాక్టర్ అడుగుతున్నారంటే ఒక పాయిజన్ బాటిల్ మెసేజ్ చేసి వాట్సాప్ పంపి తీసుకొని అబ్బాయి పంపించాడు. తీసుకుందో లేదో తెలీదు అనేదో మెసేజ్ పెట్టాడు. అంటే అతను ఎట్లా కన్ఫర్మ్ చేస్తాడు ఇదే తీసుకుందా లేదా అని? అదే మరి ఆ అబ్బాయి ఈ బాటిల్ అక్కడ ఉంది, ఇది తీసుకొని ఉండొచ్చు అన్నారు. అంటే ఈ హోటల్ ఉన్నట్టే కదా. ఇది మరి అతను ఎందుకు ఈ బాటిల్ పెట్టవలసి వచ్చింది, నాకేది తెలుస్తుంది అనాలి కదా. మరి ఈ బాటిల్ ఎందుకు పెట్టాడు అంటే హోటల్లో ఉన్నది సీసీటీవీ ఫుటేజ్లు అవి ఉంటాయి, ఎంటర్ అయ్యాను కాబట్టి అది ఏం చెప్తాం అనుకున్నాం మనకేం తెలియదు. కానీ మరి ఈ బాటిల్ పాయిజన్ తీసుకొని ఉండొచ్చు అన్నాడు. అట ఉండొచ్చు అంటే అన్నీ ఇమీడియట్గా డాక్టర్ గారు ఆర్కే హోమ్కి రెఫర్ చేయడం ఇవన్నీ జరిగినాయి. హోప్లెస్ అని చెప్పారు. బాగా తెలిసిన డాక్టర్ గారు అని ఇక్కడ తీసుకురాను. నిన్న అయితే మాత్రం 11:30-12 ఎప్పుడో కాన్షియస్లోకి వచ్చిందండి. మాట్లాడిందండి, మాట్లాడే ప్రయత్నం కదండి, మాట్లాడింది. డాక్టర్ గారు మాట్లాడారు. ఈ లోపల డైల్ రికమెండేషన్ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇద్దామని థాట్లో ఉన్నారు. ముందు తల్లిదండ్రులు మాట్లాడించాలి కదండి, తల్లితో మాట్లాడించారు. అమ్మాయికి కూడా వాళ్ళ కజిన్ సిస్టర్ తోటి మాట్లాడుతాను. వచ్చినాక మాధురి ఏం చెప్పింది, ఏం జరిగింది ఇద్దరు కలిసిన తర్వాత? ఆ అమ్మాయికి ముందే ఆ అబ్బాయి ఒక బ్రీఫ్ చేసాడండి. అంటే నువ్వు వెళ్ళి హోటల్లో ఉండు, హోటల్ రూమ్ తీసుకొని ఉండు, నేను వస్తాను, మనం లోకల్లోకి వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి అక్కడ కలిసి మాట్లాడదాం. వి హోటల్ అటండి, ఇక్కడ బుద్ధుల పార్క్ దగ్గర ఉందట. ఆ అమ్మాయి తర్వాత పోలీస్ ఎంక్వైరీలు కూడా తేలింది. బుద్ధుల పార్క్ హోటల్లో ఉండని బ్రీఫ్ చేయడాన్ని అమ్మాయి ముందుగా వచ్చి హోటల్లో ఉంది. నైట్ వచ్చాడండి, ఇంకా రాలేదని ఏదో ఫోన్ చేసినట్టుంది. నైట్కి వచ్చి అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంత డీటెయిల్గా చెప్పలేదు కదా. తెచ్చాడు, అక్కడ గొడవ అయింది. ఆ గొడవలో ఎటు పరిస్థితులు చేసుకోలేను, కలిసి బతకలేం కాబట్టి కలిసి చచ్చిపోతాను సిద్ధమా అని అడిగాడట. రెడీ అన్నాడు. అయితే తాగు అని బాటిల్ ఇచ్చాడు. బాటిల్ అయితే పాయిజన్ తాగింది. పాయిజన్ అనుకున్నా తాగింది. తాగిన తర్వాత కొంచెం మగతగా అంటే ఆ టైంలో ఇద్దరి మధ్య డిస్కషన్లో ఇద్దరిని కూడా సూసైడ్ అటెంప్ట్కి వెళ్దాము అని నమ్మించడం వల్ల తిను ఫస్ట్ అటెంప్ట్ చేసింది. తాగైతేనే నా మీద అంత ప్రేమ ఉంటే అయితే చచ్చిపోతా ఉంటే తాగన్నాడు. ఇవన్నీ ఆలోచించి నువ్వు ముందు ఉన్నది కదా. ఈ అమ్మాయి కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ తోటి ఉంది, వాడు ప్లాన్ తోటి ఉన్నాడు. ఇన్వాల్వ్మెంట్ తోటి ఉన్న వాళ్ళు అనుమానాలు ఎందుకు వస్తాయి? తాగింది, ఇద్దరు చచ్చిపోయారు. ఈ తాగడం ఈ మగతోటి ఉండడం, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తే అంతవరకు తాగించాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయి దించేశాడు. అక్కడి నుంచి ఇదైందండి. అమ్మాయి వాళ్ళ తల్లి కూడా మాతో మాట్లాడుతూ చెప్పారు, ఇంతకు ముందు కూడా ఇంటికి రండి, పెళ్లి కోసం మాట్లాడుకుందామని పిలిపించారు. ఆ తర్వాత కొంత కట్నం కోసం ప్రపోజల్ పెట్టారు. ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు అనే డిస్కషన్స్ నడిచాయి. ఏంటి ఇంతకు ముందు కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఇంతకుముందు జరగడం కాదండి. ఇప్పుడు అడిగిన తర్వాత వాళ్ళు అక్కడ నో చెప్పారు. వీళ్ళ ఫ్యామిలీతో మా ఇంటికి వచ్చేసే ఇది ఉందా, మేము ఎట్టి పరిస్థితిలో అగ్రి అవ్వమని. తర్వాత అబ్బాయి తల్లి వాళ్ళ మేనత్త కలిసి నర్సీపట్నం ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అల్లరి పెట్టారు. ఇంచుమించు అల్లరి పెట్టడం వల్ల అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు ఉండి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మార్చాడు. అంటే పక్కన ఇది అనుకుంటారు కదా, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము చెయ్యము, మీరు మా స్థాయికి కానీ మా స్తోమతకి కానీ సరిపోరు. మా అబ్బాయి అక్కడ మా వాళ్ళు సంపాదించేది అక్కడ, వాళ్ళ అబ్బాయి కదా 3 లక్షలు అట్టండి వాళ్ళ చంద్ర. ఆడు కూడా వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు వార్నింగ్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు అంటే ఈ అబ్బాయి తమ్ముడు జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడట. అతను మా అన్నయ్య వెనకాల పడితే మర్యాదగా ఉండదు, ఇప్పటికైనా నువ్వు డ్రాప్ అవ్వు. అది కాదు బాబు, నీకు తెలుసు కదా ఇంతకుముందు, అతనికి తెలుసట. మరి కలిసిపోయి ఇవన్నీ చేసాం, లివింగ్లో కూడా ఉన్నాం కదా అంటే, మా అన్నయ్య కాకపోతే ఇంకొకడు లేకపోతే ఇంకొకడు ఎవడోడు చేసుకుంటాడు, చేసుకోకపోతే ఊరేసుకొని సావు. అంతేగాని మా దగ్గరికి వెనకాల వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నీ పెద్దలు తీసుకొస్తారట, పెద్దల సంగతి కూడా చూసే పరిస్థితి ఉంటుంది, వాళ్ళ అంత పోటుకోళ్ళ అని కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారట. అయితే మాతో అయితే చెప్పలేదు, కానీ ఆ పెద్దలతో మాట్లాడింది కూడా నేనే ఆ రోజు. ముందు వీళ్ళు వెళ్ళారు ఫ్యామిలీతో, తర్వాత నాకు చెప్పారు. ఆ అవతల ఉన్న పెద్దతోటి కూడా మాట్లాడాను. కొంచెం గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇస్తే వాళ్ళే ఒప్పుకుంటారు అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ రకమైన విషయం తెలుసు. ఫ్యామిలీకి ఈ అమ్మాయి ఆధారం అంటే కదండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ పేరుతో నమ్మించడమే కాదు, పేదరికం దాన్ని క్యాష్ చేసుకొని ఈ అమ్మాయిని మోసగించాలనే ఆలోచనతో అబ్బాయి ఉన్నాడా? ఏం కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు? అదేనండి, ఇప్పుడు మోసగించడం అన్నది ఒక ఎత్తు అనుకోండి. మోసగించి లైఫ్ పోదు కదా. ఇప్పుడు చంపేశారు కదా,
కుట్ర పని చంపేశారు. మోసగించి వదిలేస్తే పోన్లండి, కొన్నాళ్ళు పోతే లేదంటే కంప్లైంట్ ఇస్తారు, లేదంటే వీళ్ళు పరుగుగా ఉండడం మళ్ళీ కంప్లైంట్ ఎందుకుని మానేస్తారేమో. వీళ్ళ చంపేసిన పరిస్థితి డైరెక్ట్గా. మరి ఈవేళ తండ్రి లేడు, ఆ తల్లి ఒకరితే ఉంది, వాళ్ళ అక్క మ్యారేజ్ కావాల్సి ఉంది, ఆ అమ్మాయికి జాబ్ లేదు, ఈ అమ్మాయి మీద ఆధారపడి పడుతున్నారు. ఇప్పుడు ఎలాగా నడి రోడ్లో ఉన్నారు వాళ్ళు. ఈ ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ కూతుర్ని వాళ్ళు ఇంత ప్లాన్గా చంపారు. కాదనుకుంటే అదే పెద్దల్లో ఇంకో ఏదో చేసుకొని ఉండింటే బాగుంది, కానీ ఇంత ప్రీ ప్లాన్డ్గా ఫ్యామిలీ అంతా మొత్తం కలిసి చంపేసి అడ్డు తొలగించుకున్నాం అనుకుంటే చాలా దారుణం అండి. మరి ఏమిచ్చినా తల్లికి వేళ లోటు తీరదు, కానీ కడుపుకోత పోదు, కానీ సగం న్యాయమైన శిక్ష పడి ఫ్యామిలీ మొత్తం శిక్ష పడి ఇలా పోలీసులు చేస్తారని, అది చేస్తే అప్పుడైనా తల్లి తాలూకా కన్నీళ్ళు ఆగుతాయని అనుకుంటున్నాను. ఒకే దగ్గర జాబ్ చేస్తున్నారు, అలానే ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు, 6 ఏళ్ళుగా పెళ్లి కూడా చేసుకుంటారు అని అనుకునే క్రమంలో అనేకమైన డిస్కషన్స్ ఫ్యామిలీస్ మధ్య నడిచాయి. మరొక వైపు మొన్న 27వ తేదీన ఇద్దరం కలుద్దాం, మాట్లాడదామని నమ్మించి ఆ అమ్మాయితో విషప్రయోగం చేయించినటువంటి ప్రియుడితో పాటు ఆ కుటుంబ సభ్యుల్ని కఠినంగా శిక్షించాలి అని కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. ఎందుకంటే చంపి అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో ఎవరైతే ప్రేమ పేరుతో మోసగించినటువంటి యువకుడు శేఖర్ని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో అమ్మాయి పైన అనేక రకమైన వేధింపులకు పాల్పడ్డారో కఠినంగా శిక్షించాలని అయితే మృతి చెందినటువంటి యువతి కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.